సో తెలంగాణలో ఉద్యోగులకు ఊహించని ట్విస్ట్. సిపిఎస్ రద్దును అన్ని పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టాలంటూ కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పార్టీలు, జాతీయ ప్రాంతీయ రాజకీయ పార్టీలు దేశంలో ఉన్న 84 లక్షల సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం సిపిఎస్ రద్దుపై స్పష్టమైన హామీని వారి మేనిఫెస్టోలో చేర్చాలని సిపిఎస్ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు, జాతీయ ఉద్యమ ప్రధాన కార్యదర్శి స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. శుక్రవారం ఈయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, కోశాధికారి నరేష్తో కలిసి హైదరాబాద్లో విలేకరులతో ఆయన మాట్లాడారన్నమాట. పార్టీల ఎన్నికల ప్రణాళికలో పాత పెన్షన్ పునరుద్ధరణ అంశాన్ని చేర్చాలని కోరారు. 2004 తర్వాత నియమితులను ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా సిపిఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఈ విధానంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కూడా, తమకు న్యాయం జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు కూడా చూడాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట. ఈ విధంగా వీరందరికీ కూడా మరి మేనిఫెస్టోలో చేర్చాలని కోరుతున్నారు. చూద్దాం మరి ఏం చేస్తారో. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.